తెలుగు సినిమాతో కలిసి అడుగులు వేస్తూ నడిచిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తొలితరం నటుల్లో ఆయన అగ్ర హీరోగా ఎదిగారు. ఎన్నో అపురూపమైన పాత్రలు పోషించారు. ఒక వ్యక్తి తలుచుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అక్కినేని గారు. ఆయన జీవితమే ఒక చరిత్ర. కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 250 పైగా సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్ర పోషించారు అక్కినేని గారు. అయితే ఒక్క సినిమాలో తప్ప మిగిలిన అన్నిట్లోనూ అక్కినేని గారు విగ్గు పెట్టుకుని నటించారు. ఆ సినిమా పేరే సీతారామయ్య గారి మనవరాలు. ఆయన గెటప్ విభిన్నంగా ఉంటే బాగుంటుందని విగ్గు పెట్టుకోవద్దన్నారు దర్శకుడు క్రాంతి కుమార్ గారు. ఇంతవరకు లేనిది ఇప్పుడెందుకని మొదట ఒప్పుకోలేదు అక్కినేని గారు. ఆయన ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు క్రాంతి కుమార్ గారు. విగ్గు లేకుండా గెటప్ స్టిల్స్ తీసి ఫైనల్ చేద్దామంటే సరేనన్నారు అక్కినేని గారు. ఇలా 2 రకాల స్టిల్స్ తీశారు. విగ్గు లేకుండానే అక్కినేని గారు బాగున్నారని అందరూ అన్నారు. అక్కినేని అన్నపూర్ణమ్మ గారు, నాగార్జున గారు తదితరులు కూడా విగ్గు లేకుండానే నటించమని సలహా ఇవ్వడంతో అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కినేని గారు.